సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగం మనం ప్రస్తుతానికి గంగాపూర్ని అండ్ విఠలాపూర్ని కలిపే రోడ్డు అవుతుందో అక్కడ దాకా వచ్చినాం. అక్కడ ఉన్నాం మనము. ఇప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణం అనేది ఇదంతా క్లియర్ చేసి పెట్టేశారు. మధ్యలో సీసీ ఒకటి ఉంది, సీసీ ఒకటి బాకీ ఉంది. ఈ వీడియోలో మీకు ఇంపార్టెంట్ అనే విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఎందుకు ముందుకు వస్తే మీకే అర్థమవుతుంది. ఒక 10 వెళ్దాం. ఇక ఈ బ్రిడ్జ్ తొందరగా సీసీ కంప్లీట్ చేస్తే ఇక్కడ నుండి అటు వెళ్ళిపోయేటి వెహికల్స్ అన్నీ, కానీ ఇంకా కంప్లీట్ చేయలేదు. ఇదంతా క్లియర్ చేసేవాళ్ళు మొత్తం. దీన్ని ఈ మట్టతో తీసేసేవాళ్ళు, కానీ ఇది ఎప్పుడు తీస్తారో చూద్దాం. కానీ ముందుకైతే మాత్రం ఒకటి ఇంపార్టెంట్ అయిన వ్యూ మీకు కనబడబోతుంది. కొంచెం ముందుకైతే వెళ్దాం. ఇక ఇంపార్టెంట్ వ్యూ ఏంటిది అని అంటే, ఆల్రెడీ ఇక్కడ మొత్తం ముందు ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ అంటే కొంతవరకు తీసి పెట్టి ఉంది ఇంత ముందుకు, కానీ ముందు ప్లేస్ ఏదైతే ఉందో అది కూడా మొత్తం తీసేస్తుంది. దాన్ని వెహికల్స్ మాత్రమే బాగానే నడుస్తున్నాయి ఇక్కడ. అంటే ఇంతకుముందుకు ఏంది అని అంటే ఓన్లీ అక్కడ వెహికల్స్ ఏవైతే నడుస్తున్నాయి ముందుకెళ్దాం. అది ముందుకెళ్ళాక అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం వర్క్ అయితే ఏం నడవకుండా ఇంతకుముందుకు, కానీ ఇప్పుడు మొత్తం ఏది వెహికల్స్ అయితే అడగలు నడుస్తున్నాయి, ఎక్కువ నడుస్తున్నాయి వెహికల్స్. ఆ డ్రిల్లింగ్ అనేది బండ వస్తున్నట్టుంది, బండ వస్తుంది. అది మొత్తం డ్రిల్లింగ్ కొట్టేస్తుంది. డ్రిల్లింగ్ కొట్టేసి దాన్ని బ్లాస్ట్ చేస్తారు. ఈ నా సౌండ్ ఏమి నడవట్లేదు. ఈ వెహికల్ సౌండ్ అయితే ఎక్కువ వినబడుతుంది, బాగా వినబడుతున్నట్టుంది. ఒక రైట్ ముందుకెళ్దాం. ఇక్కడ ఇది గుర్రాల గొంతుని అండ్ విఠలాపూర్ని కలిపే రోడ్డు ఇది. ఇక్కడైతే సైడ్కి వెళ్ళి ఒక వెహికల్స్ పోవడానికి వదిలిపెట్టేసినారు దీన్ని. ఇక్కడ కూడా వర్క్ దాదాపుగా మన లెవెలింగ్ అనేది ఫిక్సింగ్ అయినట్టుంది. ఇది లెవెలింగ్ సెట్ అయినట్టుంది. ఇది కూడా సరే ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనకి ఎట్లాంటి వర్క్ నడుస్తుంది అనేది కూడా దీంట్లోనే క్లియర్గా మాట్లాడుకుందాం మనం ఇదే వీడియోలో. వర్షం లాగా పడుతున్నాయి. ముందు కూడా ఏదో వర్క్ నడుస్తున్నట్టుంది. నాకు ఎంతమందికి మధ్యలో తోవ ఉండే మరి అది ఆ తోవకి ఇట్లా తీసేస్తున్నట్టున్నారు. వెహికల్స్ సౌండ్ అయితే బాగా వస్తాయి. ఇది మన బండాన్ని పళ్ళగొడితే కావచ్చు. ఇవి బండాన్ని లూజ్ చేసి పళ్ళగొట్టేట్టున్నాయి. అయితే ఏంటంటే అక్కడ సైడ్ నుండి మన రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు, గుర్రాలగుంద రైల్వే స్టేషన్కి. ఇక్కడ మధ్యలో కొత్త ఉండి మరి దాన్ని తీసేస్తారా ఏందో అర్థమవుతుంది. దగ్గరికి పోతేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ తవ్వుండే ఇంతకుముందు, ఇది కూడా తీసేస్తున్నట్టున్నారు. ఇది కూడా లెవెలింగ్ సెట్ చేస్తారు దీన్ని కూడా. గజ్జలతోటి ఇక్కడ కూడా డౌన్ సెట్ అయినట్టుంది. మరి మధ్యలో ఏదో వర్క్ నడుస్తుంది. ట్రైన్ సిస్టమ్ సెట్ చేస్తున్నట్టున్నారు దీనిలో. ఒక్కనేసరికి వీడియోస్ కొంచెం ఇబ్బంది అవుతుంది తీయడం. మనమైతే ఇప్పుడు దగ్గరైతే గుర్రాలగుంద రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చినాం. సరే, ఈ వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఓకే, వాచ్ చేస్తూనే ఉండండి.